ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణాన్ని ఆపి అనుమతులను రద్దు చేయాలి అని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ ఎదుట సిపిఐ మాస్ లైన్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. సూర్యాపేట జిల్లా మోతే మండలం రావిపహాడ్ గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఎన్ఎంకే ఇథనాల్ ఫ్యాక్టరీ అనుమతిని రద్దు చేయాల్సిందిగా సూర్యాపేట జిల్లా కార్యదర్శి కొత్తపల్లి శివకుమార్ డిమాండ్ చేశారు. ప్రజాభిప్రాయం లేకుండా ఇథనాల్ ఫ్యాక్టరీకి అనుమతులు ఇచ్చారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇథనాల్ ఫ్యాక్టరీ పూర్తయితే త్రాగే నీరు, పీల్చే గాలి, ఉండే భూమి, కాలుష్యపూరితమైన జీవన ప్రమాణాలు దెబ్బతింటాయని వాపోయారు. ఇథనాల్ ఫ్యాక్టరీని నిర్మిస్తూ ఉన్నారు. అది విత్తనాల ఫ్యాక్టరీని అబద్ధం చెప్పేసి తప్పుడు సమాచారం ప్రజలకు ఇచ్చారు. అది విత్తనాల ఫ్యాక్టరీ కనుక నిర్మాణం జరిగితే రేపు భూమి, నీరు, వాయు కాలుష్యం అయ్యి ప్రజల ప్రాణాలు పోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి మా పార్టీ ఆధ్వర్యంలో గతంలో కలెక్టర్ గారికి ధర్నా చేసి తెలియజేశాం. అదేవిధంగా ఫ్యాక్టరీ ముందు కూడా ధర్నా చేశాం. కానీ ఈరోజు వరకు ఎలాంటి స్పందన లేదు. ఇథనాల్ ఫ్యాక్టరీ రద్దంత వరకు పోరాటం ఆపేయాలని చెప్పేసి తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఎన్ఎన్కే ఇథనాలకు ఒక ఆనుకొని ఉన్న ఊరు రైతు నేను. ఈ కంపెనీ మాకు ఫస్ట్ కంపెనీ స్టార్ట్ అయ్యేటప్పుడు ఇథనాలు తయారయ్యే కంపెనీ అని చెప్పడం జరిగింది. అయినా వాళ్ళు మా దగ్గరికి రాలేదు. ఇట్లా మా రైతులకి ఇట్లా ఊరిని అడగకుండా ఒక కంపెనీ పెడుతున్నారు. ఆ కంపెనీని వెంటనే బంద్ చేయాలని చెప్పేసి పోరాటాన్ని మా రైతుల ద్వారా మేము ఎప్పుడు కంపెనీ బంద్